ఇంతమందిని సమకూర్చుకొని మీతో ముచ్చటించే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. మళ్ళీ అది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తాగి బండి నడిపినప్పుడు పోలీసులు పట్టుకుంటే అనవసరంగా ఒక 10 రోజులు 5 రోజుల జైలు, లేదంటే ఒక వారం రోజులు 10,000 ఫైన్, లేదా ఇలాంటివి ఉన్నాయి కదా. మళ్ళీ మైనర్ చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వకండి. హెల్మెట్ ప్రతి ఒక్కరు పెట్టి ఇది చేయండి. మన ట్రాఫిక్ నియమాలను అందరూ పాటిస్తూ మన ఎదుటి వాళ్ళకు కూడా మేలు కోరినట్లు అవుతాం. మనము ఏమనుకో గుద్దినాం అనుకోండి హెల్మెట్ లేకపోవడంతో, అంటే హెల్మెట్ ఉన్నా హెల్మెట్ లేకున్నా కానీ ఎదుటి నష్టమవుతుంది, మనకు నష్టమవుతుంది. నువ్వు హెల్మెట్ ఒకవేళ నీకు ఇండివిజువల్ ఉందనుకోండి, హెల్మెట్ ఉన్నదంటే ఒకవేళ కింద పడ్డా కానీ మనకు ఇంజురీ ఏం కాదు. హెడ్ ఇంజురీ అయ్యి బాగా మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ మన స్టేట్ గవర్నమెంట్ మా డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. దానికి అనుగుణంగా మా సిపి సార్ ఆదేశాల మేరకు ఇదంతా మేము కండక్ట్ చేస్తున్నాం సార్. ఈరోజు చాలా మంచి దినము. మీరందరూ కూడా ఇక్కడ ఉండడం మాది లక్కీ తప్ప కానీ మా సేఫ్టీ కోసమే పోలీసులు ఎందుకున్నారా తాగకుండా నడిపిరని చెప్తే దొరికితే 10,000 ఫైన్ వేస్తే దొరకకుండా తప్పించుకుంటారే కానీ తాగుడు మాత్రం బంద్ చేస్తారు. రోడ్ తాగని బంద్ చేయమని అంటలేరు. తాగితే ఇంటికాడ ఉండరు, లేకపోతే ఇంటికాడ ఉన్నప్పుడే తాగున్నారు అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న విషయము, అంటే ఇది అనాఫీషియల్గా చెప్తున్నాం. మీకు వేల్పూర్లో మనం జనరల్గా హెల్మెట్ పెట్టుకోకుండా కానీ లోకలే అని చెప్పేసి వదిలేస్తాం. సరే అంతవరకు మీరు లోకల్ అని ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆర్మూర్ వేస్తారు మీరు, సార్ నేను లోకలే అంటాడు. సరే నువ్వు లోకలే పోయి కాదా అంటలే. నువ్వు లోకల్ ఉన్నప్పుడు నేను ఫైన్ ఎత్తలే కదా. నువ్వు ఆర్మూర్ పోయినప్పుడు కూడా నేను వేయొద్దు అని అంటే నువ్వు ఆర్మూర్ నిజమైన పెట్టుకోకూడదు, నీకే ఇబ్బంది కదా. కొంచెం అలోచించుకొని మీరు బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని. అట్లా లోకల్ ఉన్నప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తుంది, మీ ఆప్షన్ అది కూడా చెప్పదు కానీ చెప్తున్నా మీకు. అట్లీస్ట్ ఆర్మూర్ అటు వచ్చినప్పుడు కొంచెం పెట్టుకోండి. స్పెషల్లీ వేల్పూర్ల కింద మేము ఎక్కి చుట్టుపక్కల అటు ఇటు చేస్తాం కాబట్టి మీకు చెప్తున్నాం అంతే. థ్యాంక్ యూ. ఈరోజు అమావాస్య సందర్భంగా మన విశ్వబ్రాహ్మణ సంఘంలో మీటింగు ఉండడం వల్ల మన వేల్పూర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సూచనలు సలహాలు ఈరోజు మన సంఘంలోకి వచ్చి వారి అమూల్యమైన సందేశాలు, ప్రజలకు ఉపయోగపడే నియమ నిబంధనలు, ఏ విధంగా ఉండాలి, రూల్స్, హెల్మెట్ పెట్టుకుంటే ఏం లాభం అవుతుంది, పెట్టుకోకపోతే ఇబ్బంది, ఎదుటి వారికి ఇబ్బంది అయితే ఎలా అవుతుంది, యాక్సిడెంట్ ఎట్లా అవుతున్నాయనే విషయంలో మన వేల్పూర్ పోలీసు వారు వచ్చి మనకు సూచనలు సలహాలు అలా వారి యొక్క అమూల్యమైన సూచనలు మనకు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం సంఘం తరఫున మనం ఇంకా ముందుకు ప్రజల్లోకి తీసుకుపోవాలనే కోరికను నేను తెలియజేస్తున్నాను. మన తరఫున మన వంతు కృషిగా ఇంకా నలుగురికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా వారు వచ్చి మనకు ఇచ్చిన ముఖ్యమైన సలహాలు, సందేశాలు స్వీకరించి వారికి మన సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.